నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. నేటితరం న్యూస్ పేపర్ విశ్లేషణలో మనం ప్రతిరోజు చేసుకుంటున్నాం. మరి ఈరోజు నేటితరం న్యూస్ పేపర్లో ఏముందో ఒక్కసారి మనం చూద్దాం. నేటితరం అన్ని వాస్తవాలే. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక స్టేట్మెంట్ను మనం చూసాము. 3-4 పిల్లల్ని కనండి, పిల్లలే మనకు నిజమైన సంపద అని నారా చంద్రబాబు నాయుడు గారు అన్న దాని మీద మనకి మొదటి బ్యానర్ ఐటమ్గా చూస్తున్నాం. ఆకాశంలో సగం అంటే ఇదేనా? మహిళలు పిల్లల్ని కంటూ పోతే చాలా, 3-4 పిల్లల్ని కనండి అంటున్నారా? మరి మా బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందా? 3 పిల్లలైతే 30,000, 4 పిల్లలైతే 40,000. అసలు ఇక్కడ మధ్యతరగతి యొక్క బరువు బాధ్యతలనే ఇక్కడ మనకు ఫ్రంట్ పేజీలో కనిపిస్తుంది. 3 దశాబ్దాల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు ఏమో ఒక్కరే చాలు, ఒక్కరే ముద్దు, ఇకపై వద్దు అనే ఒక నినాదాన్ని అయితే తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు పిల్లల్ని కనండి, 3-4 పిల్లల్ని కనండి అని అంటున్నారు. అసలు వాస్తవానికి ధరల భారం పెరిగిపోతుంటే, ఆదాయం సరిపోకపోతుంటే 3-4 పిల్లల్ని ఎలా సాదాలి? రద్దీ జీవితాలు, శ్వాస తీసుకోవడానికే ఇబ్బంది అవుతున్న ఈ ఫ్రీ బస్సు వల్ల కొంత కూడా ఇబ్బంది అవుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా అవసరాలు తీర్చుకోవడానికి ఈఎంఐ తీసుకుంటే ఈఎంఐ భారం, నెల కష్టాలు, చదువు భారం ఎవరు భరిస్తారు? ఆడపిల్లలకు చదువు అవసరం లేదా? ఆర్థిక స్వావలంబన అవసరం లేదా? ఉండడానికే ఇల్లు లేదంటే బస్సు రైలు ఎక్కే చోటు లేదు. ఇలాంటి జీవితాల్లో 3-4 పిల్లలు అయితే ఎలా అని తలబట్టుకుంటున్నట్టుగా ఒక సాధారణ చిన్న కుటుంబం ఇక్కడ చూస్తున్నాం. మహిళల ఆరోగ్యం గురించి ఆలోచన లేదా? ఒక్కరిని పోషించడమే కష్టం, 4 పోషించడం ఎలా? ఆకలి తీరలేదు, బ్యాంకు అప్పులు పోలేదు, 30-40 వేల కోసం పిల్లల్ని కనాలనా? ఇదేం పద్ధతి అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నినాదాలు కాదు, నిజమైన సంక్షేమం కావాలి అంటున్నట్టుగా మనం మొదటి పేజీలో ఆర్టికల్ని చూస్తున్నాం. ఆర్టికల్ మొదటి పేజీలో బ్యానర్ ఐటమ్గా నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాస్తున్నది ఇదొకటి. ఇక కంటెంట్లోకి వెళ్తే, మహిళలు పిల్లలను కనే యంత్రాల. నిజానికి సరిగ్గా 3 దశాబ్దాల క్రితం అప్పటి కేంద్ర పాలకులు 2 ఉంటే చాలు, 3 ఇకపై వద్దు అనే నినాదం ఇచ్చారు. దేశవ్యాప్తంగా అంతకు ముందు కుటుంబ నియంత్రణ మీద పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టారు. ప్రభుత్వమే దగ్గరుండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులు కూడా నిర్వహించారు. అలా దేశంలో జనాభా నియంత్రణ చేపట్టారు. ఆ తర్వాత కాలం నుంచి 2 లేక 3 ఉంటే చాలు అని కొంతకాలం ప్రభుత్వాలు ప్రజల్ని పిల్లల్ని కనండి అని చెప్పారు. ఫస్ట్ ఏమో 1 ఉంటే చాలు, ఇకపై వద్దు అన్నారు. ఆ తర్వాత 2 ఉంటే ముద్దు, ఇకపై వద్దు అన్నారు. అయితే ఆ విషయమే పిల్లలే సంపద అని కూడా చెప్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. దేశంలో యువత జనాభా తగ్గుతున్న భావనలో భాగంగా ఇలాంటి ప్రకటన చేయాల్సి వస్తుందనేది ఒక అభిప్రాయం. అయినంత మాత్రాన 3-4 పిల్లలు, ఆ పైన పిల్లల్ని కనడం అంటే ఈ రోజుల్లో సాధ్యమైన పనేనా? దేశ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ రోజుల్లోనే అధిక సంతానం వద్దంటున్నారు. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అని ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు పెద్ద కుటుంబం ఎలా చింతలు దూరం చేస్తుందో పాలకులే సవివరంగా చెప్పాలి. 1 ముద్దు ఇకపై వద్దు అన్నది మీరే, 2 ముద్దు ఇకపై వద్దు అన్నది మీరే, ఇప్పుడు 3-4 పిల్లల్ని కనండి అంటున్నది మీరే. సరే, మీ రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగ భారాన్ని పెంచేందుక, మరి లేకపోతే తగ్గించేందుక, లేకపోతే వృద్ధుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నందుక, యువత సంపద కావాలనా, ఏ ఉద్దేశంతోనైతే మీరు అన్నారో అది మంచిదే కావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు, మరి పిల్లల్ని 3-4 పిల్లల్ని పెంచి పోషించాలంటే ఆర్థిక భారం మీద పడిపోతుంది. మహిళలంటే ఒక పిల్లల్ని కనే యంత్రాల్లాగానే చూడాలన్నా? మరి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన లేదా? వాళ్ళకి ఆత్మ గౌరవం లేదా? వాళ్ళు పనులు చేసుకోవద్దా? వాళ్ళు చదవద్దా? ఎలా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఇక ఇప్పుడు పెద్ద కుటుంబం ఎలా చింతలు దూరం చేస్తుందో పాలకులు చెప్పాలి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. చైనా లాంటి దేశాల్లో యువత తగ్గిపోతున్నారు, జపాన్ లాంటి దేశాల్లో యువత కనుమరుగవుతుందో అన్న సాక్ష్యాలు చూపిస్తున్నారు. కానీ మన దేశ ఎకనామీ ఎలా ఉంది, చైనా జపాన్ లాంటి దేశాల్లో ఎకనామీ ఎక్కడుంది అనే విషయాన్ని పాలకులు విస్మరిస్తున్నారు. అయినా మహిళలంటే పిల్లల్ని కనే యంత్రాలా? మహిళలు కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే ఉన్నారా? అయినా ఎవరు ఎంతమంది పిల్లల్ని కనాలి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరెవరు పిల్లల్ని ఎంత కనాలని పరిపాలకులు చెప్పాల్సిన అవసరం లేదు. భార్యాభర్త అండర్స్టాండింగ్లో మన ఆదాయానికి, మన ఆరోగ్యానికి, మన ఆర్థిక సంపదకు 2 అయితే ముద్దు అనుకొని మాట్లాడుకోవడం భార్యాభర్తలకే అది అధికారం ఉంటుంది. కానీ పాలకులు కనమంటే కనాలి, పాలకులు వద్దంటే ఊకోవాలా అనే విధానం అసలు ఎక్కడిది ప్రజాస్వామ్యంలో? ఇది ఒకటి ఆలోచించాల్సిన విషయం.
అయితే ఎవరు ఎంతమంది పిల్లల్ని కనాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో పిల్లల్ని కని పెంచడం ఎంత ఖర్చుతో కూడుకున్నదో చంద్రబాబు నాయుడుకి తెలియంది కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నా మన దేశంలో ఆకలి కేకలు తగ్గలేదు, పేదల పరిస్థితి మెరుగుపడలేదు. అలాంటిది సరైన ఉపాధి కల్పన ఏ రాష్ట్రంలో లేదు. ఉన్నత విద్యలు చదువుకున్న వారికి ఉద్యోగ కల్పన అసలు జరగడం లేదు. ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల అవకాశాలు లేవు. అలాంటిది పెద్దగా చదువుకోని వారికి ఉపాధి అనేది కష్టంగా మారుతోంది. ఇప్పటికే రేషన్ బియ్యం అందకుంటే ఆకలి తీరని కుటుంబాలు అనేకం ఉన్నాయి. రేషన్ బియ్యం కోసం అయితే 3 నెలలు ఒక్కసారి ఇస్తున్నారంటే మొత్తం పొద్దున్న నుంచి ఇంత పెద్ద బారులు. అంటే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లల్ని కనవంటే ఎలా సాధ్యమవుతుంది, ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది నేటితరం పేపర్లో ప్రధానంగా బొమ్మ అమరేంద్ర గారు ప్రధానంగా ఇవన్నీ ప్రస్తావించారు. ఇంకా ముందుకు పోతే దేశంలో 80% మంది పేదరికంలో మగ్గుతున్నారు. వారికి సరైన పోషకాహారం అందడం లేదు. మెరుగైన ఉచిత వైద్య సదుపాయం కూడా జరుగుతున్నా కానీ సరిగ్గా అందడం లేదు. అటు విద్య లేదు, ఇటు వైద్యం లేదు, తినడానికి తిండే సరిగ్గా దొరకడం లేదు. అలాంటి పరిస్థితులు ఏపీలో లేకుండా లేవు. పేదల కడుపు నింపేందుకు, వారి ఆకలి తీర్చేందుకు ఏపీలో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. 5 రూపాయలకే ఇక్కడ మనం చూసుకోవాలి, ఏపీలో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. అంటే పేదరికం ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 5 రూపాయలకు భోజనం ఇస్తుందంటే మన దగ్గర కూడా తెలంగాణలో కూడా చాలామంది క్యాంటీన్లో హరే రామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్న ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న కొన్ని అన్నదాన శిబిరాలు కూడా మధ్యాహ్నం 12:30కే అక్కడ ఎంతోమంది పేదవాళ్ళు 5 రూపాయల భోజనం సంతృప్తిగా తింటున్నారు. అంటే ఇంకా పేదరికంతో మన దేశం మగ్గిపోతుంది. ఆకలి బాధలతోటి ఎంతోమంది అల్లాడిపోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాంటిది వారికి విద్య ఎవరు చెప్పాలి, వారికి ఉన్నత చదువులు ఎవరు చెప్పాలి? మన దేశంలో మంచి నాణ్యమైన విద్య చదివించుకునే స్తోమత లేక కుటుంబం సాగలేని పరిస్థితుల్లో వ్యవసాయ పనులు, కూలీల పనులు చేసుకుంటున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వారి భవిష్యత్తు గ్యారంటీ ఎవరు? 3 కంటే 30,000 ఇస్తాం, 4 కంటే 40,000 ఇస్తామని చెప్పడం ఏపీ సీఎం చంద్రబాబు విమర్శల పాలవుతున్నారు. పుట్టినప్పుడు ఇచ్చే 30-40 రూపాయలు వారి జీవితాంతం ఎలా ఉపయోగపడుతుంది? కనీసం పసిపిల్లలకు ఏమైనా తేరుకోలేని అనారోగ్యం వస్తే వైద్యానికే సరిపోదు. ఆకాశంలో సగమని ఒకప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడే ఇప్పుడు మహిళలు పిల్లల్ని కనండి అని చెప్పడం విడ్డూరంగా ఉంది. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కావాలి, ఆర్థిక స్వాలంబన కావాలి. కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచేందుకు మహిళలు డ్వాక్రా రుణాలు, సమభావన రుణాలు, ఇట్లా ఎన్నో రుణాలు కూడా చిన్న వ్యాపారం చేసుకోవాలని చెప్పిన చంద్రబాబు నాయుడే ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటున్నారు అని ముక్కున వేలేసుకుంటున్నారు జనం. రాజకీయ అవసరాల కోసం నాయకులు ఎలాంటి సలహాలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు అని గుసగుసలు ఆడుకుంటున్నారు. మొత్తం మీద ఇక్కడ చూడాల్సిందంటే మహిళలు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని చెప్పి ఒకవైపు అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే వాళ్ళనందరినీ ఇప్పుడు ఒకవైపు ఆపి మీరు 3-4 పిల్లల్ని కనండి అంటే పాలకుడు చెప్తే 3-4 పిల్లల్ని కనాలా? అసలు ఎక్కడ పోతుంది? ఒకవైపు ఏమో ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్ర పర్యటనకు వచ్చేసేమో బంగారం కొనొద్దు, ఇంధనం తక్కువ చేయండి అని చెప్పేసి ప్రజలకు పొదుపు మంత్రాన్ని నేర్పుతున్నారు. ఇంకోవైపు ఏమో చంద్రబాబు రాష్ట్రాల ముఖ్యమంత్రులేమో మీరు 3-4 పిల్లల్ని కనండి అని చెప్పేసి చెప్తుంటే అసలు ప్రజలు ఏమనుకోవాలా? ప్రజలు ముఖ్యంగా మహిళలు ఏం ఆలోచన చేసుకోవాలా? ఇన్ని సమస్యల్లో ఉన్నప్పుడు 2 పిల్లల్ని మనం కని పెంచి వాళ్ళని విద్యాబుద్ధులు పెంచడమే చాలా ఆర్థిక భారంతో కూడుకుపోతున్న ఈ తరుణంలో మరి 4 పిల్లల్ని కంటే ఎలా వారి జీవన సౌఫల్యం ఎలా సాగాలి అనేది కూడా ఒకసారి ఇక్కడ అనుమానాస్పదంగా ఉంటుంది. మహిళలు కూడా ఆందోళన కలిగిస్తున్నారు. చూడండి, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం కల్పించండి ముందు, ఆ తర్వాత మాట్లాడండి. పిల్లల సంఖ్య కాదు, వారి భవిష్యత్తే ముఖ్యం. మహిళలు పిల్లలకనే యంత్రాల, మాకు కావాల్సింది సమయం కాదు, భరోసా, అవకాశాలు, సమానత్వం అని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా నినాదాలు కాకుండా వాస్తవాలు అనేది కావాలి అని చెప్పేసి మనం ప్రధాన బ్యానర్ ఐటమ్గా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ద్వారా ఇక్కడ మహిళలంటే పిల్లలుగానే యంత్రాల అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక 2వ పేజీలోకి వస్తే ఆ శునకాల కారుణ్య మరణానికి అనుమతి, సుప్రీం కీలక ఆదేశాలు. జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టు పలు పిటిషన్లు దాఖలయ్యాయి కోర్టులో. వాటిని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ఆ అభ్యర్థనలను తోసిపుచ్చింది. గత ఆదేశాలు మార్చేందుకు తిరస్కరించింది. పాఠశాలలు, ఆసుపత్రులు ఇలాంటి బహిరంగ ప్రదేశాల నుంచి తరలించిన శునకాలను తిరిగి ఆ ప్రాంతాల్లో వదిలేయొద్దు అని స్పష్టం చేసింది. వాటి సంతానోత్పత్తిని నియంత్రించేందుకు ప్రజలకు భద్రత కల్పించడం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఆ ప్రభుత్వాలకు పలు ఆదేశాలు సుప్రీంకోర్టు చేసింది అన్నట్టు. ఎందుకంటే వీధి కుక్కలు ఎక్కువగా అయిపోతున్నాయి కదా, వాటిని తీసుకుపోతున్నారు, మళ్ళీ ఎక్కడో వదిలిపెడితే మళ్ళీ అవి అక్కడికే వస్తున్నాయి. అలా కాకుండా వాటికి సంతానోత్పత్తి కలగకుండా వాటికి ఇంజెక్షన్లు ఇచ్చేసి తిరిగి వదిలేయాలని చెప్పేసి వాటి మీద ఎలాంటి ఇది కూడా చెప్పలేమని చెప్పేసి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇక తీవ్ర ఆర్థిక సంక్షోభం రాబోతుంది అంటూ రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ను కూడా ఒకటి మనం చూడబోతున్నాం. నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది ఇది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు చాలా కష్టకాలం రానుందని చెప్పిన ఆయన చాలా సంవత్సరాలుగా చూడని తీవ్ర ఆర్థిక సంక్షోభం రాబోతుందన్నారు. ఆదానీ, అంబానీ వంటి వారిపై ఇది ఎటువంటి ప్రభావం చూపదు. దేశ యువత, రైతులు, చిన్న మధ్యతరగతి వ్యాపారులపైన తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన చూపిస్తుందన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గంలో రాయ్బరేలీకి చేరుకున్న రాహుల్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ పొదుపు చర్యలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ వాటిని ఆయన మాత్రం పాటించరు అని విమర్శిస్తున్నారు. విదేశాలకు వెళ్ళవద్దని చెప్తూ ప్రపంచ పర్యటనలు జోరుగా చేస్తున్నారు అంటున్నారు. మొన్న మనం నార్వేకి పోయినప్పుడు చూసినాం ప్రధానమంత్రి గారిని, యూఏకి పోయినప్పుడు మనం చూసినాం. సోషల్ మీడియాలో ట్రెండ్స్లో బాగా ట్రోల్ అవుతున్నాయి. నార్వేలో ఒక భారత మహిళ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మోడీ గారు సైలెన్స్గా వెళ్ళిపోతున్నారు. ఎలా మీ భారతదేశాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని అడిగిన ఒక జర్నలిస్టు ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతున్నారంటే కనీసం మన దేశం గురించి ఇతర దేశాల్లో మాట్లాడడానికి కూడా అక్కడ మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పొజిషన్లో మన కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఇక వైపేమో దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వార్త రాహుల్ గాంధీ పూర్తిగా ఒక ఆర్థిక సంక్షోభం రాబోతుంది, అది ఆదానీ అంబానీకి మాత్రం వాళ్ళ కుటుంబంలో చూపదు, కేవలం సామాన్య మధ్యతరగతి బీద బడుగు బలహీన వర్గాలకు వీళ్ళకు మాత్రమే ఆర్థిక భారం అనేది కనిపిస్తుంది. మనం నిత్యం మళ్ళా పెట్రోల్కి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలారా మీరందరూ అర్థం చేసుకోవాలి, ఆర్థిక సంక్షోభం రాబోతుంది అనేది ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే యుద్ధ ప్రాతిపదికన పాలమూరు రంగారెడ్డి భూసేకరణ వీలైనంత త్వరగా సేకరణ జరగాలనే ఆదేశం, ప్రజాప్రతినిధులతో ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను, ప్రతినిధులను ఆదేశించారు. జిల్లాలో ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశాలు అందజేశారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం కలగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని సీఎం చెప్పారు. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సిన భూసేకరణ అనేది యుద్ధ ప్రాతిపదికన చేయాలనేది ముఖ్యమంత్రి ఆదేశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకుంటే తెలంగాణలో శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ, పక్కాగా వ్యర్థాల నిర్వహణ కార్యక్రమం, బయో ఎరువులు, విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం. స్వచ్ఛ భారత్ మిషన్ జాతీయ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా మరి మిగిలిన మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అసలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలకు సరిపోయే విధంగా సుస్థిరంగా, సమగ్రంగా, పర్యావరణ హితంగా అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా క్యూర్, న్యూర్, రేర్ అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తుందని, అందులో కోర్ అర్బన్ రీజియన్, పెరి అర్బన్ రీజియన్, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ సమతుల్య అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కూడా వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణ అనేది ఇకపై కేవలం చెత్త సేకరణకు పరిమితం కాదని, అది వాతావరణ మార్పులకు ప్రతిస్పందన, పర్యావరణ సుస్థిరత, సర్క్యులర్ ఎకనామీ, ఉపాధి కల్పన, ఆర్థిక ఉత్పాదకతలతో నేటిగా అనుసంధానమై ఉంటుందని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని పక్కాగా చేయాలి, బయో ఎరువులు, బయో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ మనం ఉప ముఖ్యమంత్రి చూస్తున్నాం. సుస్థిర పట్టణాభివృద్ధి, సర్క్యులర్ ఎకనామీ దిశగా చర్యలు చేపడుతున్నట్టుగా ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం, కేసీఆర్ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతాం, అధికారులతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మీకు అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత అయితే కానీ గుర్తు రాలేదా అనేది కూడా ఒక వాదన వస్తుంది. దాన్ని కూడా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు భూసేకరణ చేసి వెంటనే దాన్ని చెయ్యాలా, చేస్తే ప్రాజెక్టులు అనేవి ప్రాణంగా, అంటే రైతులకు తాగునీరు, సాగునీరు అందడానికి, కరువు కష్టకాలంలో, అతివృష్టి అనావృష్టి కాలంలో కూడా మనకు ప్రాజెక్టులు ఉంటే, నీటి నిల్వలు ఉంటే, మనకు ధన నిల్వలు ఉన్నట్టే ఆ నీరు కాపాడుకోవడం మనందరి బాధ్యత. దానికి కావాల్సిన భూసేకరణ కూడా చేయమని, బిల్లు కూడా చేస్తా అని చెప్పేసి మనం ముఖ్యమంత్రి గారిని చూస్తున్నాం. ఇక పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్ఎస్ మోసం,
ఈ కామెంట్లన్నీ మనం చూస్తున్నాం. 90% పూర్తి చేశామని అబద్ధాల ప్రచారం, గత ప్రభుత్వ నిర్లక్ష్యం అంతా ఇంత కాదు మండిపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావు. సరే వాళ్ళు చేయలేదు 10 సంవత్సరాలు, మరి మీరేం చేశారు? 2.5 సంవత్సరాల నుంచి మీరు కాలయాపన చేసి ఇప్పుడు మళ్ళా ఇంకో 2 సంవత్సరాలకు ఎలక్షన్లు వస్తున్నాయని కదా మళ్ళీ దీన్ని మొదలు పెట్టేసి ఇక దీని మీద కామెంట్లు చేస్తుంటారు. ఇదంతా రాజకీయ దుమారం రేపే విషయం. రైట్, మరొక వార్త చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీ 23కు వాయిదా. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. 23న యాదగిరిగుట్టలో నిర్వహించే యోచన అధికారికంగా ప్రకటించడమే తరువాయి. రాజధాని వెలుపల మరోమారు కేబినెట్ సమావేశం జరగనుంది అని సమాచారం అందుతోంది. గతంలో మేడారంలో కేబినెట్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఇప్పుడు యాదగిరిగుట్టలో కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నెల 21న జరగాల్సిన కేబినెట్ సమావేశం 23న నిర్వహించాలని, అది కూడా యాదాద్రిలో నిర్వహించినట్లు 21 నుంచి సరస్వతి అంత్య పురస్కారాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. రైట్, మరొక వార్తను చూస్తున్నాం. భూసార ఆరోగ్య పరిరక్షణలో శ్రద్ధ అవసరం. పచ్చిరొట్టె విత్తనాలు, జిప్సం వాడకంపై జాగ్రత్తలు. రైతు నేస్తం 92వ ఎపిసోడ్ కార్యక్రమంలో రైతులకు దిశానిర్దేశాన్ని చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు పంట దిగుబడుల్లో కీలక పాత్ర పోషించే భూసార ఆరోగ్య రసాయన ఎరువుల వినియోగంపై తగ్గింపు అనేది ఇక్కడ ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే భూసారాన్ని మనం పెంపొందించుకోవాలంటే సేంద్రియ ఎరువులనే వాడాలి. ఇలాంటి రసాయన పదార్థాలను మనం వాడితే భూసారం ఇప్పటికే పూర్తిగా విషతుల్యం అయిపోయింది. మనం తినే ఆహారం కూడా పూర్తిగా విషం అయిపోతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు రైతులు, తర్వాత ప్రజలు అందరూ గమనించాల్సింది ఏంటంటే భూసారాన్ని పెంపొందించుకునేందుకు మనం సేంద్రియ ఎరువులను వాడదాం. సేంద్రియ ఎరువులు ఎవరు మంచిగా తయారు చేస్తున్నారో మనం పరీక్షించి తెలుసుకొని అక్కడికి వెళ్ళి మనం ఈ సేంద్రియ ఎరువుల వాడకాన్ని ఎక్కువగా ముందుకు తీసుకురావాలి. రైట్, మరొక వార్తను చూస్తున్నాం. ఇక్కడ 20 మందుల షాపుల బంద్, హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మే 20న దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లుగా ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్లడించింది. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఛాంబర్ ప్రతినిధులతో మాట్లాడారు. ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు నియంత్రించి నకిలీ మందుల అమ్మకాలను నివారించాలని బంద్ నిర్వహిస్తున్నట్టు చెప్పింది. వాస్తవానికి నకిలీ మందులు అమ్మేది, మొత్తం ప్రయోగాలు చేసేది మెడికల్ షాప్ వాళ్ళే. నిజానికి ఎవరికి ఏం కావాలో ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఎవరు ఆన్లైన్ బిజినెస్ని ఆపలేరు. కావాల్సి ఉంటే మీరు కూడా ఆన్లైన్లో మీరు పెట్టుకోండి మీ షాప్కి. ఖచ్చితంగా ప్రజలకు కావాల్సింది ప్రజలు తీసుకుంటారు. అవి కూడా బంద్ చేయాలనే రైట్ మీకు లేదు కాబట్టి మీరు బంద్ చేసుకోండి. ఆన్లైన్లో ఎట్లా దొరుకుతాయి? ఆన్లైన్లో కొంటున్నారు కాబట్టి మా బిజినెస్ పడిపోతుంది అంటే మీ బిజినెస్ ఏమైనా డెవలప్ అయినప్పుడు ప్రజలకు ఏమైనా తగ్గించారా? ఇదొకటి మెడికల్ షాప్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. రైట్, మరొక వార్తను చూసుకుంటే హెచ్సియులో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఒక ఘటన మనం ఇక్కడ చూస్తున్నాం. సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి చెరువులో దూకి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. మృతుడిది పశ్చిమ బెంగాల్ వాసిగా గుర్తించారు. విషయంపై గచ్చిబౌలి పిఎస్కు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. అది విషయం. రైట్, మరొక వార్త చూసుకుంటే ఆ పిటిషన్లను విచారిస్తాం సుప్రీంకోర్టు. దక్షిణాదిలోని 3 రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో హిందూ దేవాలయాలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ చెల్లుబాటు అంశంలో దాఖలైన పిటిషన్లు విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. గతంలో దాఖలైన ఈ పిటిషన్ల విషయంలో హైకోర్టులనే ఆశ్రయించాలని ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది. గత ఏడాది ఏప్రిల్లో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో హిందూ దేవాలయాలు, మతపరమైన దానాల నిర్వహణను నియంత్రించే పలు చట్టాల రాజ్యాంగ భద్రతలు సవాలు చేస్తూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కమిషనర్లకు, అధికారులకు, ట్రస్టీలకు నియామకం, ఆలయ ఖాతాల ఆడిట్, మిగులు నిధులు వినియోగం, ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం, హిందూ మత సంస్థలపై రాష్ట్ర పర్యవేక్షణ వంటి అంశాలను సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైనట్టుగా మనం చూస్తున్నాం. రైట్, ఇది 2వ పేజీలో మనం ప్రధానంగా చదువుకున్న వార్తలు. ఇక 3వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే తెలంగాణలో శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ అంటూ మనం ఫస్ట్ పేజీ తర్వాయి భాగం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక కేంద్ర క్యాబినెట్ కూడా 23కు వాయిదా పడింది. అది యాదాద్రిలో నిర్వహించే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం, మంచిది చేయండి. తర్వాత 20 మందుల షాపులు బంద్ అంటూ మెడికల్ పోస్టర్లు పనిచేస్తాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ పిలుపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా
బుధవారం అంటే ఈరోజు మందుల దుకాణాలు మూతపడుతున్నాయి. అయితే ప్రధాన ఫార్మసీ చైన్ అవుట్లెట్లు, జన ఔషధి కేంద్రాలు, ఆసుపత్రి కేంద్రంగా పనిచేసే మెడికల్ స్టోర్లు, అమృత్ ఫార్మసీ అవుట్లెట్లు మాత్రం తెరిచే ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సమ్మెల నుంచి కొన్ని రాష్ట్ర స్థాయి ఫార్మసీ సంఘాలు కూడా ఇప్పటికే వైదొలిగాయి. ఖచ్చితంగా వైదొలగాలి. ప్రజలకు మీరు మేలు చేయకుండా మీ అవసరాల కోసం, మీ ఆర్థిక దోపిడీ కోసం మెడికల్ షాపులు అన్నీ పెట్టుకుంటే ప్రజలకు కావాల్సిన ఆన్లైన్లో ఖచ్చితంగా తెలుసుకుంటారు. ప్రతిదీ ఆన్లైన్లో సెర్చ్ చేసి వాళ్ళకి ఏం కావాలనో, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో, ఒక దగ్గు తుమ్ముకు వస్తుందని మీరు పోతే 4 టాబ్లెట్లు ఇచ్చేసి మొత్తం 50 రూపాయలు బిల్లు చేస్తారు. మరి ఆ దోపిడీని ఎవరు నియంత్రించాలి? మీరే ఆలోచించుకోండి. అది ప్రజల మీద ఒత్తిడి పడుతుంది అనుకుంటే అది పొరపాటు, మీ అవివేకం. ఇక నేటి నుంచి కోస్తాంధ్రలో మండుటెండలు, తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉందని మనకి ఇక్కడ తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. కోస్తాంధ్ర జిల్లాలో పెరుగుతున్న తీవ్ర ఎండలు, వడగాల్పులు పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మే 19 నుంచి ఫీల్స్ లైక్ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. రైట్. మరొకటి, జలమండలిలో భారీ తిమింగలం అంటే అవినీతి జరిగిందని. జలమండలిలో హైదరాబాద్ తెలంగాణ భారీ తిమింగలం పట్టుబడింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున నగలు, ఆస్తుల చిట్టాలు బయటపడ్డాయి. ఆదాయానికి మించిన కేసులు ఈ తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మల్లాపూర్లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు ప్రారంభించారు. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ కూడా సోదాలు సాగాయి. ఈ తనిఖీల్లో భారీ నగదు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనం ఇవ్వడంతో ఆ నగదు లెక్కింపుకు కౌంటింగ్ మెషిన్లు అధికారులు వినియోగించారు. దాదాపు 1.20 కోట్ల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయం ఉంది. హైదరాబాద్లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మనోనికి ఎన్ని కార్లు ఉన్నాయి? జలమండలిలో ఒక కుమార్ అనే ఒక అధికారి 2 కోట్ల దాకా ఇంట్లో నగదు, ఆస్తులు ఇవి మొత్తం పోయింది కదా. ఇప్పుడు ఉంచుకున్నది బాయ్, సంపాదించింది బాయ్, కూడబెట్టుకుంది బాయ్, కష్టపడేది బాయ్, అన్నీ బాయ్. అందుకనే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు నిజాయితీగా పనిచేస్తే ఈ సమస్య రాదు. ఇక ప్రజలకు చేరువ కోసమే హైవే స్టేషన్లు, ట్రాఫిక్ నియంత్రణకు అధునాతన పద్ధతులు. రైట్. ట్రాఫిక్లకు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, ప్రజలకు చేరువగా ఉండేందుకు హైవే పక్కన పోలీస్ స్టేషన్లను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. గుడ్, మంచిది. ఎందుకంటే హైవే మీద పోలీస్ స్టేషన్లు ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఏమైనా ఇది జరిగితే మనకు వెంటనే రక్షణ కల్పించేది పోలీసులే కాబట్టి హైవే మీద పోలీసులు ఖచ్చితంగా ఉండాలి. ఇది మొదటి పేజీ తర్వాయి భాగమే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇక 4వ పేజీకి వస్తే ఒక్కసారి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరుగాలం శ్రమించిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. పంట కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ ఆలస్యం రైతుల పేరిట శాపం అవుతుందంటున్నారు. రైతుల పంటలు కొనుగోలు చేయలేని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం గద్దె దిగాలి. రైతులు పండించిన పంటలను ఆంక్షలు లేకుండా కొనాలి. కొనుగోలులో వేగవంతం పెంచాలి. లేని పక్షంలో రాజీవ్ రహదారి దిగ్బంధం చేసి రైతులతో వంటవార్పు చేస్తాం. గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పంటేరు ప్రతాప్ రెడ్డి అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ప్రతి వాళ్ళు రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడమే కానీ రైతులకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సమస్యలను పరిగణలోకి తీసుకొని అక్కడి సమస్యలను పరిష్కరించాల్సిందే. ఇక గజ్వేల్లో కోర్టు కార్యకలాపాలకు బ్లాక్ ఏ కేటాయింపు, ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్లోని భవనం స్వాధీనం అప్పగించాలంటూ ఆదేశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి కదిలి వచ్చిన వేలాది మంది భక్తులు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ నజర్ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. బూత్ స్థాయి బలోపేతమే లక్ష్యంగా ఇక్కడ ప్రజాక్షేత్రంలోకి కేంద్ర ప్రభుత్వ సుపరిపాలన తీసుకురావాలనే ఉద్దేశంలో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రాబోతున్నందుకు బూత్ స్థాయి నుంచే బీజేపీ కార్యకర్తలను సమావేశం చేస్తుంది బీజేపీ పార్టీ వర్గం. అయితే ఈ సందర్భంగా అక్కడ బూత్ స్థాయి నుంచే ఎలా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడానికి, ఎక్కువ సీట్లు రాబట్టుకోవడానికి బీజేపీ ఎలా అనేది ఇక్కడ వార్తను మనం చూస్తున్నాం.
ఇక మరొక విషాద వార్త చూసుకుంటే మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం శోక సముద్రంగా మారిన షేర్పల్లి గ్రామం అత్తెల్లి ప్రవీణ్ జ్యోతి దంపతుల మృతి బాధాకరం. చాగండ్ల నరేంద్రనాథ్ మృతుల కుటుంబానికి 5 లక్షలు అందజేసిన చాగండ్ల నరేంద్రనాథ్. ఒక మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘ సేవకులు చాగళ్ల నరేంద్రనాథ్ ఆర్థిక సహాయం అందజేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. గజ్వెలి మండలం షేరిపల్లి గ్రామానికి చెందిన అత్తెల్లి ప్రవీణ్ జ్యోతి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సో నిజంగా భార్యాభర్తలు మరణంలోనూ వాళ్ళిద్దరూ కలిసే మరణించారన్నట్టుగా ఇది ఒక విషాదగాథను మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, మరొక వార్తను చూసుకుంటే మీ భద్రతే మా ప్రాధాన్యత కానీ మీ అప్రమత్తతే మీ ఉత్తమ రక్షణ అంటూ పోలీసు స్టేట్మెంట్ కూడా ఇక్కడ మనం ఒకటి చూస్తున్నాం. ఎండాకాలంలో ఇంట బయట పడుకునే వారిని టార్గెట్ చేస్తూ గొలుసు దొంగతనాలు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. నేరాల అదుపునకు సిద్దిపేట పోలీసులు డీకాయ్ ఆపరేషన్ అంటూ, ఎందుకంటే మీరు ఎండాకాలం బాగా ఇంట్లో ఉక్కపోస్తుందని బయట పండుకుంటుంటే దొంగలు కూడా బయట పడుకున్న వారికి ఆ నగలు, ఒంటి మీద ఉన్న నగలు కొట్టేసుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకనే మీ ప్రాధాన్యతే మా భద్రత అన్నట్టుగా, కానీ మీ అప్రమత్తత కూడా ఉండాలి అంటూ పోలీసులు వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఇదొక వార్త. ఇక మరొక వార్త చూసుకుంటే యాదవ చైతన్య వేదిక జనగాం జిల్లా అధ్యక్షులుగా ఆసరి సందీప్ యాదవ్ ఇక్కడ నియమితులైనట్టుగా మనం చూస్తున్నాం. రైట్, మరొక వార్తను చూసుకుంటే అనంతరావుపల్లి పంచాయతీ కార్యదర్శి తీరుపై మండిపడ్డ సర్పంచి సులోచన. ఇక వార్త చూసుకున్నాం. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో గ్రామాభివృద్ధికి ఒక బ్రేక్ పడింది. అధికారులకు సర్పంచ్ ఫిర్యాదు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. వ్యక్తిగత కక్షతో తమకు సహకరించకుండా కావాలనే గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సర్పంచ్ గారు ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గ్రామాభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు, నిధులు విడుదల కాకుండా అడ్డుకుంటూ పంచాయతీ కార్యదర్శి తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని అనంతరావుపల్లి గ్రామ సర్పంచి దానమైన సులోచన మల్లేష్ యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఈజీఎస్ పనుల్లో జరిగిన అక్రమాలపై జిల్లా మండల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వ్యక్తిగత కక్షతో ఇప్పుడు సహకరించకుండా కావాలనే గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సర్పంచ్ గారు ఇక్కడ ఆయన మీద కంప్లైంట్ చేస్తున్నట్టుగా ఉంది. ఏంటంటే గ్రామం అభివృద్ధి చేయాలంటే గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయం అంటే పంచాయతీ ఆఫీస్లో ఉన్న అధికారులు, వార్డు మెంబర్లు, గ్రామ సెక్రటరీ అందరూ సర్పంచ్ గారికి సపోర్ట్ చేయాలి. అందరూ కలిసి నిర్ణయం చేసుకొని గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందుకోవాలి. మరొక వార్తను చూసుకుంటే ఐటీఐ ఏటీసీలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం అంటూ ఒక వార్తను చూసుకున్నాం. తుంగలపల్లి మండలం మండేపల్లిలో ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ 2026-27-28 విద్యా సంవత్సరానికి కానీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఇక్కడ ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ కవిత ఒక ప్రకటన చూస్తున్నారు. ఈ నెల 25 నుంచి జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది విద్యార్థులు గమనించుకోవాలి. ఇది నేటితరం దినపత్రికలో ఉన్న వార్త. ఇది 4వ పేజీలో ఉంది. ఇక ప్రధానంగా 5వ పేజీలో మనం చూసుకుంటే కార్మికుడి చెమటతో అభివృద్ధి అంటూ మనం ఒక చూస్తున్నాం. కార్మిక సంక్షేమ నిధుల వినియోగంపై సోషల్ ఆడిట్ జరగాలి. తెలంగాణ రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం 13వ వార్షికోత్సవ సభలో ప్రభుత్వ విధానాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇది కొత్తపేటకు సంబంధించింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం 13వ వార్షికోత్సవం సందర్భంగా పీజేఆర్ భవన్లో సంఘం అధ్యక్షులు శ్రీ ఎన్ సాల్వాచారి అధ్యక్షన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మిక హక్కులు, సంక్షేమ పథకాల అమలు, కార్మిక విధి విధానాలు, సంక్షేమ నిధుల వినియోగంపై ఒక విస్తృతమైన చర్చ జరిగినట్టుగా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మాట్లాడుతూ ఆయన తెలంగాణలో కార్మికుల స్థితిగతులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ నిర్మాణాలు, పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులు పెరుగుతున్నప్పటికీ సాధారణ కార్మికుడికి మాత్రం జీవన ప్రమాణాలు అదే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే ఇదే కార్మికుడి చెమటతో అభివృద్ధి, సంక్షేమంలో మాత్రం నిర్లక్ష్యం, గుజ్జ సత్యం స్టేట్మెంటు మనం ఇక్కడ చూస్తున్నాం. సో మరొక వార్తను చూసుకుంటే గుర్రపు డెక్క తొలగింపుపై ప్రశంసల జల్లు అన్నట్టుగా ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండు, సీఎంఓ, హైడ్రా, మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు ఇక్కడ తెలుపుతున్నట్టుగా చూస్తున్నాం. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్లో మేడికుంట చెరువుకు ఎట్టకేలకు గుర్రపు డెక్క సమస్య నుండి విముక్తి లభించినట్టుగా చూస్తున్నాం. కొంతకాలంగా చెరువును కమ్మేసిన స్థానికులకు తీవ్ర ఇబ్బంది మారింది. గుర్రపు డెక్కను నిజాంపేట మున్సిపల్ కార్పొరేషను
అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. సానుకూలమైన చర్యపై స్థానిక ప్రజలు ప్రగతి నగర్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీ వాసులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే ప్రజానాయకురాలు మంత్రి కొండ సురేఖకు కవితా ఫ్రేమ్ అందించిన పోయెట్ జర్నలిస్ట్ ఫ్యామిలీ మోటివేటర్ నీలా జ్యోతి అన్నట్టుగా మనం ఇక్కడ ఒక వార్తను చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వ్యక్తిత్వం, ఆమెది ప్రజాసేవ తత్వం, సహకార భావాన్ని కవితా రూపంలో ఆవిష్కరిస్తూ ఫ్యామిలీ మోటివేటర్, ఫ్రీలాన్స్ పోయెట్, జర్నలిస్టు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ డివిజనల్ సెక్రటరీ నీలా జ్యోతి ఒక ప్రత్యేకమైన కవితల ఫ్రేమ్ని మంత్రి గారికి ఇక్కడ అందిస్తున్న వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణలో కొత్త పథకం అంటూ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ను కూడా మనం చూస్తున్నాం. ఒక్కో ఫ్యామిలీకి 5 లక్షలు అన్నట్టుగా చూస్తున్నాం. రేపే క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కొత్త పథకాలను అమలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జీవిత బీమా చేపట్టేందుకు మొదలుపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన ప్రకటన చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పథకాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అవుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. సో మొత్తానికైతే ఇది ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఒక 5 లక్షల రూపాయలు ఇస్తున్నట్టుగా మనం కాంగ్రెస్ మరో కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే వాహనదారులకు షాక్, మళ్ళీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, సగటున లీటర్పై 90 పైసలు పెంపు. తెలంగాణ అంతర్జాతీయ మార్కెట్లో $100 దాటిన బ్రెంట్ క్రూడ్ హైదరాబాద్లో 99 పైసలు పెరిగి $111.88 అంటే $112 లీటర్ పెట్రోలు. ఇక ఢిల్లీలో 98 అంటే 99 రూపాయలు అన్నట్టుగా ఇది. ముంబైలో $107.59. పశ్చిమాసియాల ఉద్రిక్తతల వల్లే చమురు మార్కెట్లో ఒడిదొడుకులు అంటూ పెట్రోలు పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే పొదుపు మంత్రాన్ని అయితే మనమే పాటించాలి, కానీ పాలకులు అయితే పాటించరు. ఇదొకటి ప్రజల భారం మీద నెత్తి మీద పడుతున్నది. ప్రజలకు పూర్తిగా ఆర్థిక సంక్షోభం వస్తుంది. ఒకవైపు కేంద్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూర్తిగా ఆర్థిక సంక్షోభం రాబోతుంది అనే నేపథ్యంలో ఇంకా ఇలాంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే ఇక ప్రజల జీవన పరిస్థితి అయితే పూర్తిగా అధ్వాన పరిస్థితిలో ఉంటాయి. ఇక మరొక వార్తను చూసుకున్నాం. పాత పద్ధతిలోనే అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. జిల్లాకు 4 కార్డులు ఇస్తామంటే తిరస్కరించిన కమిటీ. ప్యానెల్లో ఉన్న పత్రికల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి జర్నలిస్టుకు కార్డులు ఇవ్వాలని కమిటీ తీర్మానం చేసినట్టుగా ఇది కొత్తగూడెం వార్త. ప్రభుత్వ కొత్త జీవో 252 నిబంధనలు పాత్రికేయులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని భద్రాద్రి జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కలెక్టర్ ముందు అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. పెద్ద పత్రికల విషయంలో నిబంధన ప్రకారం ఈరోజు అక్రిడేషన్ కమిటీ సభ్యులతో పాటు 4 కార్డులు అందిస్తామని డిపిఆర్ఓ ప్రస్తావన తీయగా జిల్లా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారు. తమకు కార్డు ప్రస్తుతం అవసరం లేదని, జిల్లాలోని మండలాలు రిపోర్టర్లకు కార్డు అందించినప్పుడే మేము కూడా తీసుకుంటామని. కరెక్ట్, జిల్లాలో మండలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కార్డులు ఇస్తే జిల్లాలో ఉన్న వాళ్ళకి ఐఎంపీఆర్ కార్డులు కూడా అన్నీ వస్తాయి. ప్రతి అర్హులైన జర్నలిస్టులకి కార్డు ఇవ్వాలనేది ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా 5వ పేజీలో ఉన్న నేటితరం దినపత్రికలోని ప్రధాన న్యూస్. ఇక చివరగా 6వ పేజీలో మనం చూసుకుంటే ఒకే వ్యక్తి బహుళ పెన్షన్లు ఇచ్చే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఖచ్చితంగా ఇది రద్దు చేయాల్సిన విషయమే. మాజీ ప్రజాప్రతినిధుల పెన్షన్లపై గరిష్ట పరిమితిని విధించాలి. సామాన్యుడికి సగటు బతుకు, పాలకులకేమో కోట్ల కొలువులు. పెరుగుతున్న ధరలు, తరుగుతున్న జేబులు. ఇక సిలిండర్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది. 2-3 రోజుల్లోనే ఈ విధంగా పెరిగిపోతుంటే సామాన్యుడు నడ్డి విరుగుతుంది. లీటర్కు పైసల్లో పెరిగినట్టు కనిపించినా అది నిత్యావసరాల వస్తువుల రవాణా ఖర్చులను పెంచి మార్కెట్లో ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటేలా చేస్తుంది. జీతాలు పెరగవు కానీ ఖర్చులు మాత్రం తగ్గవు. రాజకీయ నాయకుల రాచభోగాలు, పెన్షన్లకేమో పండగ అయిపోతుంది. కానీ సామాన్యుడు 60 ఏళ్ళు దేశానికి సేవ చేసిన సరైన వారైనా పెన్షన్ గ్యారంటీ లేదు. కానీ రాజకీయ నాయకులకు మాత్రం రూల్స్ వేరేలా ఉన్నాయి. ఆయన ఎక్స్ ఎమ్మెల్యే అయితే మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఇక
ఇంకా పెన్షన్లు వస్తూనే ఉంటాయి. పేదవాడు ఎట్లయినా ఏమైనా పట్టించుకోడు. ఎన్ని పదవులు ఉంటే అన్ని పెన్షన్లా. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఎన్ని వేరువేరు పదవులు చేస్తే అన్ని పెన్షన్లు విడివిడిగా అందుకునే సదుపాయం మన వ్యవస్థలో ఉంది. ఇది సామాన్యుడిని తీవ్ర నిరాశకు గురి చేస్తే అవుతాం. అంటే ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది, ఎంపీగా చేస్తే ఎంపీ పెన్షన్ వస్తుంది, మంత్రిగా చేస్తే మంత్రి పెన్షన్ వస్తుంది. అంటే ఒక వ్యక్తికి 3 పెన్షన్లు వచ్చే ఈ వ్యవస్థలో ఉన్నామంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? నిజంగా ఆలోచించండి. ఇది అసలు ఏమాత్రం బాగలేదు. నిజానికి ఇక్కడ మనం ఒక వార్తను చూసుకుంటే ఈ క్రింది మార్పులు అత్యవసరంగా ఉన్నాయట్టుగా చూస్తున్నాం. నాయకుల పెన్షన్లు రద్దు, నియంత్రణ చేయాలి. ఒకే వ్యక్తికి బహుళ పెన్షన్లు ఇచ్చే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి. మాజీ ప్రజాప్రతినిధుల పెన్షన్లపై గరిష్ట పరిమితిని విధించాలి అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సాధారణ ఉద్యోగులతో సమానంగా జీతాలు, రాజకీయ నాయకుల జీతభత్యాలు, ఖర్చులు కూడా ఒక సగటు ప్రభుత్వ ఉన్నతాధికారికి లేదా ఉద్యోగికి పరిమితులకు లోబడి ఉండాలి. ఉచితాలకు కత్తెర వేయాలి. నాయకులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు, ఉచిత ప్రయాణాలు, విలాసవంతమైన బంగ్లాలు, అపరిమిత ఫోన్ అలవెన్స్లపై కత్తెర వేయాలి. ఈ పొదుపు చేసిన సొమ్మును నేరుగా పెట్రోల్, డీజిల్పై సబ్సిడీలుగా మార్చాలనేది ఇక్కడ సబ్జెక్ట్ను మనం చూస్తున్నాం. రైట్, మరొక వార్తను చూసుకుంటే పని మనుషులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. మల్కాజ్గిరి అడిషనల్ డీజీపీ వెంకటరమణ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే పని వాళ్ళను మనం నేపాలీ వాళ్ళను, ఇతర దేశాల వాళ్ళను మనం పెట్టుకుంటే ఖచ్చితంగా అది పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క వ్యక్తిగత వివరాలన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్రమత్తంగా ఉండాలని కూడా చేస్తున్నాం. రైట్, మరొక వార్తను చూస్తున్నాం. కవాడిగూడలో మహిళ దారుణ హత్య అన్నట్టుగా మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కవాడిగూడలో మహిళ దారుణ హత్యకు గురైంది. కవాడిగూడలోని రత్నదీప్ బిల్డింగ్లో 4వ అంతస్తులో శ్వేత అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే గాంధీనగర్ పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడి వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు